కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి తెరమీదకొచ్చారు. ఆయన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇక్కడ చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం 2 గన్మెన్లను కేటాయించిందని ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఆయనకు కీలక పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వర్మకు గన్మెన్లను కేటాయించారని ఉదహరిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ ఖండించకపోవడం, తోసిపుచ్చడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడతో సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా ఎన్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.